Hi everyone, degree final year, 5th sem, multiple integrals and applications of vector calculus. ఆ పేపర్లో మనం వెక్టర్ డిఫరెన్షియేషన్లో ఉండే ఇంపార్టెంట్ థియరమ్స్ 10 మార్క్స్కి అడగడానికి వీలుగా ఉండే ఇంపార్టెంట్ థియరమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థియరం. ఈ థియరమ్ని టెక్స్ట్ బుక్లో చూస్తే కొంచెం లాంగ్గా ఉంటాయి. సో మనం సింపుల్గా అర్థం చేసుకొని ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఏ బార్ ఎలాంటి ఫంక్షన్ అంట? వెక్టార్. అంటే బేసిక్గా ఏ బార్ ఏంటి? వెక్టార్. కానీ ఆ వెక్టార్ ఎలాంటి వెక్టార్? డిఫరెన్షియబుల్, అంటే డిఫరెన్షియేషన్ చేసి అనుకూలంగా ఉండే ఫంక్షన్ ఇచ్చాడు. అండ్ పై ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. అంటే పై ఏంటి మనకి ఇచ్చింది ఇక్కడ? స్కేలార్, అంటే కాన్స్టెంట్ ఫంక్షన్. ఎలాంటి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు, అంటే దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్కేలార్ అంటే ఏం చేస్తాం? d/dx చేస్తే కాన్స్టెంట్ అనే స్కేలార్ కాబట్టి పక్కన ముందు రాసుకుంటాం, కాన్స్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడు? ఏం ప్రూవ్ చేయాలంట? డైవ్ ఆఫ్ పై ఆఫ్ ఏ, పై ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ పై డాట్ గ్రాడ్ ఏ. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సిన ముందు మనం ఒక పాయింట్ తెలుసుకుందాం. ఫస్ట్ డైవ్ ఎఫ్ బార్ అంటే ఏంటంటే డెల్ డాట్ ఎఫ్ బార్. ఓకే, ఇవి మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్. డైవ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఎఫ్ బార్. నెక్స్ట్ డెల్ అంటే సమ్మేషన్ ఐ బార్ డో ఎక్స్. దీని సింబల్కి ఏ రాస్తాం మనం? పద్దాలు చదువుకునేది ఐ బార్ ఇంటూ డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో జెడ్. ఇది మనం యాక్చువల్గా డెల్ అంటే. దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఎలా రాస్తున్నాం? సమ్మేషన్ ఐ బార్ డో ఎక్స్. అంటే మనకేం తెలుసు? ఐ బార్ అంటే సమ్మేషన్ అంటే సమ్ ఆఫ్ టీ టర్మ్స్, అంటే దాన్ని రిపీటెడ్ కాన్సిక్యూటివ్గా వరుసగా వచ్చేవి. సో మన సమ్మేషన్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సరే, మనం టెక్స్ట్ బుక్లో అయితే ఇది దీంతో చేసాడు, మనం ఇది యూజ్ చేసుకొని సింపుల్గా చేసేద్దాం ప్రూఫ్ని. ఓకే రైట్, చూద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ మనకి ఏం తెలుసు? డైవ్ ఆఫ్ పై ఏ బార్. మరి ఇప్పుడే చెప్పుకున్నాం, డైవ్ ఎఫ్ బార్ అంటే రాసుకోవచ్చు డెల్ డాట్ ఎఫ్ బార్, అంటే డెల్ డాట్ పై ఏ బార్. రెండు ఉన్నాయి కాబట్టి పై ఏ బార్ రాసుకుంటాం, పై ఏ బార్. ఇప్పుడు డెల్ అంటే మనం ఏం తెలుసుకున్నాం? సమ్మేషన్ ఐ డో ఎక్స్, సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో ఎక్స్ డాట్ మొత్తానికి డాట్ పై ఏ బార్. ఇప్పుడు ఈ డెల్ ఆపరేటర్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది దీని నుంచి ఎటైనా తీసుకెళ్ళవచ్చు మనం. అంటే దీన్ని ఇటు సైడ్ రాసినా నష్టం ఉండదు. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఎక్స్ ఆఫ్ పై ఆఫ్ ఏ బార్, సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో ఎక్స్ ఆఫ్ పై ఆఫ్ ఏ బార్. ఇప్పుడు అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది ఎటైనా రాసుకోవచ్చు మన అనుకూలంగా. సో దీనివల్ల నష్టం అయితే ఏమి ఉండదు. ఓకే, సో ఇంటూ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఎక్స్ ఆఫ్ ఏబి, అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ డో ఎక్స్ ఆఫ్ పై అంటే డో పై బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్, అంటే యూని డిఫరెన్షియేషన్ వి పక్కన రాసుకున్నాం. తర్వాత పై పక్కన రాసుకున్నాం, అంటే ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్, సెకండ్ దాన్ని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఫస్ట్ దాన్ని పక్కన పెడతాం, సెకండ్ దాన్ని డిఫరెన్షియేషన్. డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ అంటే డో ఎక్స్ ఆఫ్ డో ఏ బార్ బై డో ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ యూ అనుకుందాం, జనరల్గా యూ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని పక్కన పెట్టుకుని సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేసి ప్లస్ పెట్టి, ఈసారి సెకండ్ దాన్ని ముందు పెట్టి ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం కదా. ఈసారి అలా ఏం కాదు, ఇక్కడ ఫస్ట్ ఏముందో అది దాన్ని డిఫరెంట్ చేసి మల్టిప్లికేషన్ ఇది రాసుకుంటాం. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ ఏముందో అది పక్కన పెట్టి సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది వెక్టార్స్లో ఇలానే చేయాలి. ఓకే, ఇది కీ పాయింట్. ఇది తెలుసుకుంటే మనకి సమ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంచేసారా? ఐ బార్ సమ్మేషన్ ఐ బార్ డాట్ ఉంది. సో ఈ మొత్తం దీనికి ఇస్తాను, ఇది మొత్తం దీనికి ఇస్తాను. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్ డాట్ డో పై బై డో ఎక్స్ ఏ బార్ ప్లస్ ఇప్పుడు దీనికి ఇచ్చేసా. ఇప్పుడు దీనికి ఇవ్వాలి ప్లస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ పై ఇంటూ డో ఏ బార్ బై
డో ఎక్స్ డో ఏ బార్ బై డో ఎక్స్, రైట్. ఇప్పుడు సమిషన్ ఐ బార్, ఇప్పుడు చూడండి ఇది మొత్తం కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కాబట్టి నేను దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది, సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ సమిషన్ ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్. ఇది మొత్తం కాన్స్టెంట్ మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. అంటే డెల్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్, డెల్ ఆపరేటర్ కూడా. సో ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసుకున్నాం. డాట్ ఇంకేముంటుంది, కాన్స్టెంట్ పక్కన రాసుకుంటే ఏ బార్ ప్లస్ ఇది కాన్స్టెంట్గా ఇక్కడ పై ఆల్రెడీ ఎందుకు కాన్స్టెంట్ చదువుతున్నాం, సిన్స్ పై ఈ స్కేలార్, మనకి పై ఆల్రెడీ స్కేలార్ అని ఇచ్చేసాడు. అని స్కేలార్ అంటే ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. పై సమిషన్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్, డో ఏ బార్ బై డో ఎక్స్. ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వైగా రాసుకోవచ్చుగా. ఇప్పుడు నేను డో బై డో ఎక్స్ ఆఫ్ పై ఉంది అనుకోండి, దాన్ని సమిషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ బ్రాకెట్ పెట్టేస్తా, రైట్. అంటే నేను మొత్తం దీనికి బ్రాకెట్ పెట్టుకున్నా, ఫస్ట్ దీనికి పెట్టుకోవచ్చు. డాట్ ఏ బార్ ప్లస్ పై ఇంటూ సమిషన్ ఈ డెల్ ఆపరేటర్ దీన్ని కూడా అలా విడకూడదు, ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ ఉంటుంది కదా. ఈసారి ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో ఈ డెల్ ఆపరేటర్ ఇది తీసుకొద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఈ డెల్ ఆపరేటర్స్ అన్ని ఇటు తీసుకొస్తాం. సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై డాట్ ఏ బార్ ప్లస్ పై ఇంటూ సమిషన్ ఐ బార్ ఈ డెల్ ఇది తీసుకొస్తున్న డో బై డో ఎక్స్ ఆఫ్ డాట్ ఏ బార్. అంటే దీన్ని తీసుకోవచ్చు, డాట్ ఇంకేముంటుంది, ఏ బార్ ఒకటేగా ఉండేది, అది రాసుకున్నాం. ఇప్పుడు చూడండి సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే దేనికి సమానం, మనం డెల్కి సమానం. డెల్ పై ఇంకేముంటుంది, డెల్ తర్వాత పై డాట్ ఏ బార్ ప్లస్ పై పక్కన వేసుకో. సమిషన్ ఐ బార్ అంటే డో బై డో ఎక్స్ అంటే రాసుకోవచ్చు, మళ్ళీ డెల్ రాసుకోవచ్చు. డాట్ ఏ బార్ ఇప్పుడు డెల్ పై డాట్ ఏ బార్ ప్లస్, సో డైరెక్ట్గా రాసేద్దాం, ఇంకా అవసరం లేదు. మనకి ఆల్రెడీ తెలుసు డెల్ ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ డెల్ ఎఫ్ అంటే గ్రాడ్ ఎఫ్గా రాసుకోవచ్చుగా. సో డెల్ అంటే ఏంది, ఇది రాసుకుంటాం. ఇప్పుడు చూడండి డెల్ పై డాట్ ఏ బార్, డెల్ పైన ఏమో రాసుకోవచ్చు, అక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ పై అంటే గ్రాడ్ పై డాట్ ఇంకేముంటుంది ఏ బార్ ప్లస్ డెల్ డాట్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, డెల్ డాట్ ఎఫ్ అంటే గ్రాడ్ ఎఫ్ డైవ్ ఎఫ్. ఇప్పుడు డెల్ డాట్ ఏ బార్ అంటే రాసుకోవచ్చు డైవ్ ఏ బార్గా రాసుకోవచ్చు. సో ఒక థియరం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డైవర్జెంట్ యూజ్ చేసుకుంటూ, రైట్. సేమ్ థియరం ఇప్పుడు కర్ల్ మీద చూసుకుందాం. ఇక్కడ ఇక్కడేమో డైవ్, అక్కడేమో కర్ల్. ఇక్కడ కర్ల్ యూజ్ చేసి సేమ్ థియరం ఎలా చేయాలో చెప్తున్నాం. అయితే నేను ఆల్రెడీ ఒక థియరం చెప్పుకున్నాం కదా, ఆ థియరం ఈ థియరం కలిపి 10 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, లేకపోతే విడివిడిగా 5 మార్క్స్కి ఇవ్వచ్చు. రెండు కలిపి అయితే మనకి 10 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే సింగిల్గా ఇచ్చేటట్టు అయితే 5 మార్క్స్ ఇస్తాడు. సో రెండు ఇంపార్టెంట్ థియరమ్స్. ఇప్పుడు స్టేట్మెంట్ చదువుదాం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అండ్ పై ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. అంటే సేమ్ అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ, అంటే ఏ బార్ అనే డిఫరెన్షియబుల్ అయ్యే పాయింట్ వెక్టార్, కానీ పై ఏమంటే డిఫరెన్షియబుల్ అయ్యే స్కేలార్. అలాంటప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, అంటే కర్ల్ ఆఫ్ పై ఏ, అక్కడ మనకి డైవ్ ఆఫ్ పై ఏ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ పై క్రాస్ ఏ బార్ ప్లస్ పై కర్ల్ ఏ బార్. అక్కడేమో డైవ్ తీసుకుంటే ఇక్కడ డైవ్ వచ్చేది, ఇక్కడ కర్ల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కర్ల్ వస్తుంది. ఇది ప్రూఫ్ చూద్దాం. సో మన కర్ల్ ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేసే ముందు మనం కర్ల్ ఎఫ్ బార్ అంటే ఏం తెలుసుకుంటాం, అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే కర్ల్ అంటే క్రాస్ ప్రొడక్ట్, డైవ్ అంటే డాట్ ప్రొడక్ట్. కర్ల్ అంటే క్రాస్ ప్రొడక్ట్, డైవ్ అంటే డాట్ ప్రొడక్ట్. ఇప్పుడు కర్ల్ అన్నట్టు కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ అంటే క్రాస్ చదవాలి. అయితే ఇది మనకు తెలిసిందే. డెల్ అంటే మనకి ఏం తెలుసు, డెల్ అంటే సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్,
సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్. దీన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా, సేమ్ పాయింట్స్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏం తెలుసు, కర్ల్ ఆఫ్ పై ఏ బార్, కర్ల్ ఆఫ్ పై ఏ బార్. మరి కర్ల్ ఎఫ్ బార్ అంటే ఏం చెప్పుకున్నాం, డెల్ క్రాస్ ఎఫ్. ఇక్కడ కూడా మనకి డెల్ క్రాస్ పై ఏ బార్. మరి డెల్ అంటే ఏం చెప్పుకున్నాం, సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ క్రాస్ పై ఏ బార్, పై ఏ బార్. ఈ డెల్ ఆపరేటర్, ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది ఎలా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మనకు యూజ్ అయ్యే విధంగా మూవ్ చేసుకోవచ్చు. సో నేను ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇక్కడ ఉన్నదాన్ని దీనికి ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై ఏ బార్, డో పై ఏ బార్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డో బై డో ఎక్స్ ఆఫ్ పై ఏ బార్ అంటే ఫస్ట్ దానికి డిఫరెన్షియేషన్, సెకండ్ దాన్ని అక్కడ రెస్ట్లో ఉంచాలి. తర్వాత ఫస్ట్ దాన్ని రెస్ట్లో ఉంచి సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇదే కదా మనం చేసుకున్న సమ్మేషన్, ఇదే కదా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఐ బార్ అనేది దీనికి ఇస్తాను, ఈ వెక్టర్కి ఇస్తాను. సమ్మేషన్ ఐ బార్ అని దీ వెక్టర్ కూడా ఇస్తాను. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్. అక్కడ డాట్, ఇక్కడ క్రాస్, సేమ్ డాట్ బదులు క్రాస్ రీప్లేస్ చేయడమే, ఏముండదు. క్రాస్ ఏ బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ పై డో ఏ బార్ బై డో ఎక్స్, డో ఏ బార్ బై డో ఎక్స్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వెక్టర్ కదా, దీన్ని ఇటు తీసుకొద్దాం. స్కేలర్ కాబట్టి అటు మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సమ్మేషన్ ఐ బార్ డో పై బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఈ స్కేలర్ కాబట్టి ముందుకు రాసుకుందాం, పై సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్, డో ఏ బార్ బై డో ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని సేమ్ ప్రీవియస్ వీడియోలో చేసిన ప్రాసెస్ మనం. ఓకే, సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై, సమ్మేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై క్రాస్ ఏ బార్, క్రాస్ ఏ బార్. సమ్మేషన్ ఐ డో బై డో ఎక్స్, సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై క్రాస్ ఏ బార్ ప్లస్ పై. ఈ డెల్ ఆపరేటర్ దీన్ని కూడా ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్గా రాసుకోవచ్చు కదా, దీన్ని పైగా రాసుకుందాం. ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్, సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ పై క్రాస్ ఏ బార్ ప్లస్ పై ఇంటూ ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇటు తీసుకొద్దాం. ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ సమ్మేషన్ ఐ బార్, రాసేది సమ్మేషన్ ఐ బార్ అంటే ఏం తెలుసు, డెల్ పై, డెల్ సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ అంటే డెల్, డెల్ పై క్రాస్ ఏ బార్ ప్లస్ పై ఇంటూ దీన్నే రాసుకోవచ్చు డెల్ క్రాస్ ఏ బార్. పై ఏ అంటే రాసుకున్నాం గ్రాడ్ పై, గ్రాడ్ పై క్రాస్ ఏ బార్ ప్లస్ పై ఇంటూ డెల్ క్రాస్ ఎఫ్ అంటే కర్ల్ ఎఫ్, డెల్ క్రాస్ ఏ అంటే కర్ల్ ఏ అంటే కర్ల్ ఏ బార్. ఏమొచ్చింది మనకి, ఆర్హెచ్ఎస్ వచ్చిందా చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ థియరం తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ థియరం అండి. If a bar and b bar are two differentiable vector point functions, then prove that. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, ఏ బార్ బి బార్ అనే 2 డిఫరెన్షియబుల్ అంటే డిఫరెన్షియేషన్ అయ్యే విధంగా ఉండే వెక్టర్ ఫంక్షన్స్ అంట. అలాంటప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడయ్యా అంటే టైప్ ఆఫ్ ఏ క్రాస్ బి, టైప్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ప్రూఫ్ చూసినట్టయితే మనం ఆల్రెడీ తెలుసు మనకి డైవ్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్. ఓకే, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం యాస్టీస్గా మనం ఎప్పుడులానే డైవ్ ఎఫ్, డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి, డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి. మన డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మనకి ఏం తెలుసు, డెల్ డాట్, డైవ్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్, అది డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే డెల్ డాట్ ఏ క్రాస్ బి, డెల్ డాట్ ఏ క్రాస్ బి.
మరి డెల్ అంటే మనకి ఏం తెలుసు, సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్. ఇంకేముంది ఇక్కడ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్. మనకు తెలిసిన విషయమే, ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఎలా మూవ్ చేసుకోవచ్చు కదా, నేను అలానే మూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ ఏ బార్ క్రాస్ బి బార్కి ఇస్తా, అప్పుడు సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్. మనం ఆల్రెడీ చూసాం ఏ బార్ క్రాస్ బి బార్ అంటే సమ్మేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్, సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఫస్ట్ మనకేం తెలుసు, బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ దాని యొక్క డిఫరెన్షియేషన్ క్రాస్ ఉంది కాబట్టి క్రాస్, దాని యొక్క డిఫరెన్షియేషన్ డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్, క్రాస్ ఉంది కాబట్టి సింపుల్ క్రాస్, సెకండ్ని లెఫ్ట్ చేయడం, తర్వాత ప్లస్ ఈసారి ఫస్ట్ని లెఫ్ట్ చేసి క్రాస్, సెకండ్ దాని యొక్క డిఫరెన్షియేషన్ డో బి బార్ బై డో ఎక్స్, డో బి బార్ బై డో ఎక్స్. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ ఎక్కడ వస్తుంది. ఒకవేళ డాట్ ఉందనుకోండి, ఏ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్. అంటే డాట్ ఉంటే డాట్, క్రాస్ ఉంటే క్రాస్. ఓకే, దిస్ ఈజ్ ద మనకి మెయిన్ పాయింట్ డిఫరెన్షియేషన్లో. ఓకే, వెక్టర్ డిఫరెన్షియేషన్లో మెయిన్ పాయింట్ ఇది. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఐ బార్ చూసారా, నేను దీనికి ఇస్తాను, ఇప్పుడు ఈ టర్మ్కి ఇస్తాను. అప్పుడు ఏమొస్తుంది మనకి, సమ్మేషన్ ఐ బార్ డాట్, ఇప్పుడు ఇస్తే డో ఏ బార్ బై డో ఎక్స్ ప్లస్ క్రాస్, ఇక్కడ క్రాస్ ఉంది క్రాస్ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్, ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ తెలుసుకోవాలి. ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్కి డాట్ సి బార్గా రాసుకోవచ్చు, ఒక పాయింట్. నెక్స్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్గా రాసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ యూజ్ చేస్తాం. మెయిన్ పాయింట్స్ ఇవి, రైట్, మెయిన్ పాయింట్స్ ఇక్కడ యూజ్ చేయవి. అంటే ఇక్కడ నేను ఎక్కడ యూజ్ చేస్తాను ఇప్పుడు చూద్దాను. ఇప్పుడు చూడండి, ఇది ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి రూపంలో ఉందిగా. ఇప్పుడు ఏం రాయొచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్, అంటే దీని సింబల్ ఏ బార్ బి బార్ సి బార్ అనుకుందాం. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ డాట్ బి బార్ మైనస్ సమ్మేషన్, మైనస్ ఎందుకు వస్తుంది, ఓకే ఒకసారి ప్లస్ రాదు, సమ్మేషన్ ఐ బార్ డాట్, ఇప్పుడు చూడండి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ మైనస్ బి క్రాస్ ఏగా రాసుకోవచ్చు. ఇక్కడ నాకు నెగిటివ్ రావాలి కాబట్టి నేను తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ మైనస్ ఆఫ్, ఓకే బ్రాకెట్ మొత్తానికి బ్రాకెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినా కూడా ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ. ఓకే, డో ఎక్స్ క్రాస్ ఏ బార్. ఓకే, ఇది 2 బ్రాకెట్స్, ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉంది, క్లారిటీగా చూసుకోండి ఒకసారి. సమ్మేషన్ ఐ బార్ క్రాస్, దీన్ని డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్గా రాసుకోవచ్చుగా, హోల్ డాట్ బి బార్. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా మళ్ళీ ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఓకే, అప్పుడు సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ హోల్ డాట్ బి బార్ మైనస్ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ క్రాస్ డాట్ ఏ బార్. ఓకే, ఒక్కసారి ఫార్ములా ప్రకారం చేస్తే ఏ బార్ డాట్ బి బార్ సి ఉంది, నేను ఎలా రాసుకోవచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్గా రాసుకోవచ్చు. సో నేను ఇవి దీని అనుకూలంగా రాసుకున్నాను, డిఫరెన్షియల్ ఆపరేటర్ నాకు రావడం కోసం. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇటు రాసుకుంటే సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ క్రాస్ ఇంకేముంటుంది, ఏ బార్ హోల్ డాట్ బి బార్ మైనస్, ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొస్తాను, డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇక్కడ తీసుకొద్దాం. సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ క్రాస్ బి బార్ హోల్ డాట్
ఏ బార్ హోల్ డాట్ ఏ బార్ సమ్మేషన్ ఐ బార్. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఐ దగ్గరకు తీసుకొచ్చాను. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్ డాట్ ఇక్కడ ఏముంటుంది ఇంకా బి బార్ సేమ్ యాస్టీస్ ఉంది. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి సమ్మేషన్ ఐ ముందుకు తీసుకొచ్చాను. సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ క్రాస్ బి బార్ డాట్ ఏ బార్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే డెల్ క్రాస్ ఏ బార్, ఇంకేముంటుంది మనకి డాట్ బి బార్, మైనస్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే డెల్ క్రాస్ ఇక్కడ ఏముంటుంది ఇంకా బి బార్ డాట్ ఏ బార్ డాట్ ఏ బార్. ఇప్పుడు చూడండి దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు డెల్ క్రాస్ ఏ అంటే కర్ల్ ఏ బార్ డాట్ బి బార్ మైనస్ కర్ల్ చూడండి డెల్ డాట్ బి బార్ అంటే కర్ల్ బి బార్ డాట్ ఏ బార్. ఇప్పుడు మనకి ప్రాపర్టీ ఉంది ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ రూపంలో ఉంది. దీన్ని అది ఇటు రాసుకుంటే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వస్తుంది. బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్. ఓకే, ఇప్పుడు ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఆర్హెచ్ఎస్ అంటే ఒక్కసారి అంటే డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ ప్రూవ్ చేయాలి. సో బేసిక్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, మనం అప్లై చేసుకుంటూ వచ్చాం ఫార్ములా. ఇక్కడ కన్వర్షన్, ఇక్కడ టర్నింగ్ పాయింట్, మనకి థీరం టర్నింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి. ఈ బేసిక్ ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ అప్లై చేస్తే మనకి థీరం కన్వర్ట్ అవుతుంది, మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో థీరం, ఇంకో పాయింట్, బేసిక్ పాయింట్. సో ఈ పాయింట్స్ని ఒక్కసారి అనలైజ్ చేసుకుని చేస్తే థీరం మనకి వస్తుంది. ఓకే, చేస్తున్నాం. దాంట్లో 4th థీరం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ సేమ్ థీరం చెప్పుకున్నాం. ఇక్కడ డైవ్ ఉంటే అక్కడ కర్ల్ ఉంటుంది, ఇక్కడ కర్ల్ ఉంటే అక్కడ డైవ్ ఉంటుంది. సేమ్ చూద్దాం. స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ 2 డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఎలాంటి వెక్టార్స్ అండి? డిఫరెన్షియబుల్ అయ్యే వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్. అంటే వెక్టార్ ఫంక్షన్స్ అవి డిఫరెన్షియబుల్ అయ్యే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ డైవ్ బి బార్ మైనస్ బి బార్ ఇంటూ డైవ్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ డెల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్. అక్కడ మనం ప్రీవియస్ వీడియోలో ఏం ప్రూవ్ చేసామంటే డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ మైనస్ బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ ఉంటుంది. సో ఇక్కడ కర్ల్ ఇచ్చాడు, అక్కడ డైవ్. సేమ్ అది ఇంపార్టెంట్ థీరం, ఇది కూడా ఇంపార్టెంట్ థీరం. ఇదే ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్. ఒకసారి చూద్దాం. ఓకే, ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ మనకి ఏం తెలుసు? కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి. మరి కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మనకి కర్ల్ ఎఫ్ అంటే ఏం తెలుసు? డెల్ క్రాస్ ఎఫ్. మరి ఎఫ్ ప్లేస్లో ఏముంది? ఏ క్రాస్ బి ఉంది కాబట్టి డెల్ క్రాస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇప్పుడు డెల్ అంటే ఏం తెలుసు? సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్. ఇది మనకి డెల్ వాల్యూ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియల్ ఆపరేటర్ మనం మూవ్ చేసుకోవచ్చు అని తెలుసు కదా. అప్పుడు మూవ్ చేసి సమ్మేషన్ ఐ బార్ క్రాస్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడికి వెళ్తుంది, క్రాస్ ముందుకు వస్తుంది. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. దీని ప్రకారం ఎక్స్ ప్రకారం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే సమ్మేషన్ ఐ బార్ క్రాస్. ఇప్పుడు డిఫరెన్షియేషన్కి బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ దాని యొక్క డిఫరెన్షియేషన్ మనకు తెలుసు కదా, వెక్టర్ డిఫరెన్షియేషన్ ఎలాగో. ఫస్ట్ దాని యొక్క డిఫరెన్షియేషన్ క్రాస్, ఇక్కడ సింబల్ ఏముంటుంది? సింబల్ క్రాస్, ఇంకేముంది? బి సెకండ్ ఇది ప్లస్ ఈసారి ఫస్ట్ దాని రెస్ట్లోంచి సెకండ్ దానికి ఫస్ట్ దాని యొక్క క్రాస్, సెకండ్ దాని యొక్క డిఫరెన్షియేషన్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్ వల్లే మనకి సమ్ అనేది థీరం అనేది ముందుకు పోతుంది. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్ చూసారా?
ఈ సమ్మేషన్ ఐ బార్ అనేది దీనికి ఈ టర్మ్కి ఇద్దాం, ఈ టర్మ్కి ఇద్దాం. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ ఇంటూ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ ఇంకేముంది ఇక్కడ మొత్తం డో ఏ బార్ బై డో ఎక్స్, డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్ బి బార్, క్రాస్ బి బార్. ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్ని దీన్ని కూడా ఇద్దాం. అప్పుడు సమ్మేషన్ ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్. అంటే ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ సమ్మేషన్ ఐ బార్ని దీనికి ఇచ్చుకున్నాం, ఈ సమ్మేషన్ ఐ బార్ని ఈ టర్మ్ కూడా ఇచ్చుకున్నాం. అంటే ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ రెండింటి మల్టిప్లేస్, అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ రాసాం చూసారా, సేమ్ ఆ విధంగా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. సో అలా రాసుకున్నాం. ఇప్పుడు రాసిన తర్వాత ఇక్కడ 2 పాయింట్స్ తెలుసుకోవాలి. ఏంటంటే ఫార్ములా ఏంటంటే ఈ ఇంపార్టెంట్ ఈ ఫార్ములాతోనే సమ్ము ముందుకు తీరం ముందుకు వెళ్తుంది. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం తీరంని ముందు తీసుకెళ్తాం. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి తీరంని ముందు తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ దీన్ని ఏ బార్ అనుకుందాం, బి బార్ అనుకుందాం, సి బార్. ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ ఫస్ట్ రాసుకుంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటాం, లాంగ్ వస్తుంది కాబట్టి. ఏ బార్ అంటే సమ్మేషన్ ఐ బార్ డాట్ సి బార్ అంటే ఏం తెలుసు, బి బార్. ఇంకేముంది బి బార్ ప్లేస్లో డో ఏ బార్ బై డో ఎక్స్, ఒక్కసారి కరెక్ట్గా చూద్దాం. ఏ బార్ ప్లేస్లో మనకి మా సమ్మేషన్ ఐ బార్ ఉంది, సి బార్ ప్లేస్లో ఏమో బి బార్ ఉంది, అండ్ బి బార్ ప్లేస్లో ఏమో డో ఏ బార్ బై డో ఎక్స్ ఉంది. రైట్. తర్వాత మైనస్ పెట్టి తర్వాత మళ్ళీ ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ ఏమో సమ్మేషన్ ఐ బార్ డాట్ బి బార్ ప్లేస్లో ఏమో డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏముంది సి బార్ ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి బి బార్ ఉంది. రైట్, ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సేమ్ సమ్మేషన్ ఐ బార్ అంటే ఏ బార్ డాట్ సి బార్ కాబట్టి డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ ఇంకా మైనస్ కాబట్టి ఇక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. చూడండి, సమ్మేషన్ ఐ బార్ డాట్ సి, ఈసారి ఏంది బి బార్ అంటే ఉంది ఇక్కడ ఏ బార్ ఇంటూ డో బి బార్ బై డో ఎక్స్. ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఏ బార్ ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. రైట్, ఏ బార్ ప్లేస్లో సమ్మేషన్ ఐ బార్ డాట్ ఇక్కడ సి బార్ ప్లేస్లో ఉంది డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్, బి బార్ ప్లేస్లో ఏముంది ఏ బార్, క్యాపిటల్ ఏ బార్ రాసుకున్నాం, మైనస్ ఈసారి ఏ బార్ ప్లేస్లో సమ్మేషన్ ఐ బార్ డాట్ ఏ బార్, బి బార్ ప్లేస్లో ఏముంది మనకి ఏ బార్ ఇంటూ సి బార్ ప్లేస్లో ఏముంది డో బి బార్ బై డో ఎక్స్. రైట్, ఇది రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే మనకి ఇది షార్ట్ కట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఎక్కడైతే మనకి డో ఏ బార్ బై డో ఎక్స్, డో బి బార్ బై డో ఎక్స్ ఉంటాయి చూసారా, ఆ ముందు కోఎఫిషియెంట్ని ఫార్ములాతో రీప్లేస్ చేద్దాం. ఏ బార్ డాట్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములా నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. అంటే ఎక్కడైతే అంటే ఈ డో ఏ బార్ బై డో ఎక్స్లు, డో బి బార్ బై డో ఎక్స్లు లోపల కాకుండా బయట ఉన్న వాటి ముందు యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్, అని రాసుకోవచ్చు. ఇప్పుడు బి బార్ డాట్ ఏ బార్ అంటే క్యాపిటల్ బి బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ ఇంకేముంది డో ఏ బార్ బై డో ఎక్స్ మైనస్ నేనేం చెప్పా, ఓన్లీ డో ఏ బార్లు, డో బి బార్లు బయట, అంటే డో ఎక్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ బయట ఉన్న వాటికి అప్లై చేయమన్నా. డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడ మాత్రం బయట ఉంది, లోపల లేదుగా. మిగతా అన్ని లోపల ఉన్నాయి రెండింటికి కదా, ఇంకా అవసరం లేదు. ఇది యాస్టీస్గా రాద్దాం. సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ బి బార్. సేమ్ ఇక్కడ ఇది కూడా డిఫరెన్షియల్ ఆపరేటర్ ఉందిగా, లోపలే ఉందిగా, బయట రాసేద్దాం. సేమ్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ఏ బార్ మైనస్ ఇప్పుడు డిఫరెన్షియల్ ఆపరేటర్ బయట ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. అప్పుడు ఏమంటే ఏ బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో బి బార్ బై డో ఎక్స్. ఓకే, ఒకసారి క్లారిటీ చూడండి. ఎక్కడైతే మనకి డిఫరెన్షియల్ ఆపరేటర్ పైన స్టెప్లు ఎక్కడైతే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ బయట ఉన్నాయో ఈ ఫార్ములా అప్లై చేయండి. అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ ఇక్కడ మాత్రం అవుట్ సైడ్ ఉన్నాయి, మిగతా అన్ని ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని నేను ఐ బార్ దగ్గర తెచ్చుకుంటా. ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే డిఫరెన్షియల్ ఆపరేటర్ ఉంటుందో అది ఐ బార్కి ఇచ్చుకుంటా. అప్పుడు చూడండి, బి బార్ డాట్ ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇక్కడికి వస్తే డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్. అర్థమైందా?
మైనస్ ఇక్కడ ఉన్నదాన్ని ఐ బార్కి ఇచ్చుకుంటే ఇంకేముంటుంది మైనస్ ఆఫ్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ డాట్ ఏ బార్ అంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ పై ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ డాట్ ఓన్లీ ఏ బార్ ఉంటుంది ఇంటూ బి బార్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి అంతే సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇంటూ బి బార్ ఉంటుంది అంటే ఎక్కడైతే డిఫరెన్షియల్ ఆపరేటర్ వెక్టార్స్ దగ్గర ఉన్నాయో ఆ వెక్టార్స్ దగ్గర తీసుకుని నుంచి దీనికి ఇచ్చాం మనం ఐ బార్లకి ఇచ్చాం సమ్మేషన్ ఐ బార్కి ఇచ్చాం ఓకే ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు డెల్ తెలుసు ఇంటూ ఏ బార్ ఓకే ప్రతిదాన్ని ఇక్కడ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ కనిపించే చోట అంతా ఏం రాద్దాం డెల్ రాసేద్దాం డెల్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ డెల్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ బి బార్ ఓకే ఇప్పుడు బి బార్ డాట్ డెల్ అంటే మనకి తెలిసే వాల్యూ తెలీదు అట్టు ఉంచుదాం బి బార్ డాట్ డెల్ ఏ బార్ మైనస్ డెల్ డాట్ ఏ బార్ అంటే ఏం తెలుసు డైవ్ ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ మరి డెల్ డాట్ బి అంటే ఏం తెలుసు డైవ్ బి బార్ ఇంటూ ఇంకేముంది ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ రాసుకున్నాం యాస్టీస్గా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి దీన్ని తిప్పి రాసుకుంటే దీన్ని ఏ ఇంటూ బి ఇంటూ ఏ రాసుకోవచ్చు సో దీన్ని ఫస్ట్ రాసుకుంటే ఏ బార్ ఇంటూ డైవ్ బి బార్ మైనస్ బి బార్ ఇంటూ డైవ్ ఏ బార్ ఓకే తర్వాత ప్లస్ బి బార్ ఇంటూ బి బార్ డాట్ డెల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ బి బార్ చూడండి ఇదే కదా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ రైట్